హాయ్ హలో వెల్కమ్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలాగే ఇలా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం మీ అందరికి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ 47. కథను రచించిన వారు సుజాత గారు. అమ్మా, డాడీకి నువ్వు చాలాసార్లు ఇదే రకంగా హెడ్ మసాజ్ చేశావు. అందులో తప్పేముంది? ఈ మాటలు అగస్త్య కళ్ళు మూసుకుని అక్షత చేసే మసాజ్ ని ఆస్వాదిస్తూ చెప్తున్నాడు. మసాజ్ చేయించుకోవడం తప్పు అంటే ఎలా కుదురుతుంది? నాకు బాగా తలనొప్పిగా ఉంది, అందుకే చేస్తుంది. ఇక ఈ విషయాన్ని పెద్దది చేయకు. అలా మసాజ్ చేయించుకోవాలి అనుకుంటే నువ్వు సోఫాలో కూర్చోవచ్చు కదా. తను నీ వెనకాల నిలబడి మసాజ్ చేయొచ్చు కదా. నిన్ను కింద కూర్చోబెట్టడం ఏంటి, తను పైన కూర్చోవడం ఏంటి అని అడుగుతుంది సాహితి. అప్పటికే అక్షితకి అర్థమైంది, వాళ్ళ అబ్బాయి కింద కూర్చున్నాడు, నేను పైన కూర్చున్నానని ఈవిడ గారు ఫీల్ అవుతుందని. ఈసారికి అయిపోయింది కదమ్మా, ఈసారి నుంచి అలాగే కూర్చుంటాంలే. అక్షిత పద, అర్జెంటుగా తలస్నానం చేయాలి, హెల్ప్ చెయ్యి అంటూ అక్కడే ఉంటే సాహితి ఏమంటుందో అని తన చెయ్యి పట్టుకుని లాక్కెళ్తూ వెళ్తాడు అగస్త్య. దొంగమొహంది, ఏం మందు పెట్టిందో ఏంటో దాని వెనకే తిరుగుతున్నాడు అని ఫీల్ అవుతూ ఉంటుంది సాహితి. ఇక రూమ్లోకి వచ్చిన తర్వాత అలాగే వాష్రూమ్కి తీసుకెళ్ళి నువ్వే నాకు హెడ్ బాత్ చేయించు అని కూర్చుంటాడు అగస్త్య. నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఇంకా తలస్నానం చేయించడానికి? నువ్వే చెయ్యి. అక్షిత ఏ పనైనా కంప్లీట్గా పూర్తి చేయడం నేర్చుకో. ఇలా సగం సగం పనులు చేసి వెళ్ళిపోతానంటే ఎలాగా? భర్తకి ఆయిల్ పెట్టి మసాజ్ చేయించినప్పుడు దగ్గరుండి తలస్నానం కూడా చేయించాలి అనేది నీకు తెలీదా? తెలుసు మహాప్రభో, తెలుసు. తమరు కూర్చోండి అంటూ కూర్చోబెట్టి షాంపూ వేసి తల మీద రుద్దుతూ ఉంటుంది. అలాగే తలస్నానం కూడా చేయించు, పనైపోతుంది అంటాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను స్నానం చేయించడం ఏంటి? నువ్వే చెయ్యి అంటూ అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అక్షిత. అగస్త్య తన మొహం మీద పడుతున్న నురుగుని పక్కకు తప్పించి బయటకు వెళ్ళబోతున్న అక్షితని చెయ్యి పట్టుకొని లాక్కొస్తాడు. ఏ పనైనా పూర్తి చెయ్యి, ఇలా వెళ్ళకు అని చెప్పాను కదా. అది కాదు అగస్త్య. ఏది కాదు బంగారం అంటూ వాష్రూమ్లో ఉన్న షవర్స్ని అన్ని ఆన్ చేస్తాడు. హ్యాండ్ షవర్ తీసుకొని తనని తడుపుతూ ఉంటాడు. ఆపు, ఎందుకు ఇలా నన్ను తడుపుతున్నావు? అగస్త్య ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు నేను నీకు స్నానం చేస్తాను అంటూ తనని తీసుకెళ్లి అలాగే టబ్లో పడుకోబెడతాడు. తను అలా పడి కాస్త ఊపిరి తీసుకున్న లోపు తన మీద వాలిపోతాడు అగస్త్య. అది కాదు అగస్త్య అని ఏదో చెప్పకుండానే తన ఫేస్ మొత్తం ముద్దులతో ముంచెత్తూ ఉంటాడు. ఇద్దరు పూర్తిగా తడిచిపోయారు, పైగా నీళ్ళల్లో ఉన్నారు. పై షవర్ నుంచి ఇద్దరి మీద నీళ్లు పడుతున్నాయి. అగస్త్య అలా తన మీద పడడంతో ఒళ్ళంతా వేడెక్కినట్టవుతుంది. ఆ వేడికి పడుతున్న ఈ నీటి తుంపర్లు కూడా గిలిగింతలు పెడుతున్నాయి. ఎలా ఉంది వాటర్ అంటాడు. నీకు సమయం సందర్భం లేకుండా పోతుంది, వదులు అని అంటుంది. కానీ గట్టిగానే పట్టుకుంటుంది అగస్త్య. ఎలాగో మా అమ్మ ఏర్పాట్లు చేయాలని నన్ను పస్తులు పెడుతున్నావు కదా, ఇలాంటి చిన్న చిన్న టిఫిన్లు కూడా చేయకపోతే మనిషి అనేవాడు చచ్చిపోతాడే అని చెప్తూ ముందు కొంగి తన లేత పెదవుల్ని అందుకుంటాడు అగస్త్య. వాటర్ టబ్లో నుంచి పైనుంచి వాటర్ పడుతున్నాయి. ఇలా అగస్త్య పెదవులు అందుకోవడంతో షాక్లో ఉంటుంది అక్షిత. తన చేతుల్ని అగస్త్య వీపు మీద గట్టిగా పెనవేస్తుంది. అక్షితకి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. మధ్యలో ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి ఊపిరి తీసుకునే అవకాశం మాత్రమే ఇస్తున్నాడు.
కొనసాగిస్తూ ఉండడంతో అక్షితకి తన మీద తన పట్టు పూర్తిగా తప్పిపోయింది. అగస్త్య ఇచ్చే ముద్దుకి సహకరిస్తూ ఆ మధ్యలోని ఆ ముద్దులోని మాధుర్యాన్ని చవిచూస్తుంది. నిజంగానే ఈ అనుభవం కొత్తగా ఉంది. నిజంగానే ఒక మెమరబుల్. వాష్రూమ్లో వాటర్ టబ్లో పైనుంచి వర్షం పడుతున్నట్టుగా నీటి తుంపర్లు మీద పడుతూ ఉంటే నా మీద పడుకొని ఉన్న అగస్త్య నా పెదవులు అందుకొని మొదటి ముద్దిలో ఇవ్వడం ఒక రకమైన థ్రిల్లింగ్గా ఉంది అక్షితకి. ఇంత దూరం వచ్చాక కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. ప్రొసీడ్ అవుదామా అని అడుగుతాడు అగస్త్య. సాహితీ గారు వచ్చి బెడ్ రెడీ చేస్తే అప్పుడు ప్రొసీడ్ అవుదాం అంటుంది. ఇలా ఫిట్టింగ్ పెట్టడం ఆపవా? ఆపనిగా అంటూ నీళ్లు తీసుకొని తన మొహం మీద చల్లుతుంది అక్షిత. ఆ నీటిని తుడుచుకొని అంటూ తన మీద పూర్తిగా వాలిపోయి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు అగస్త్య. పాపం తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అందుకే. అగస్త్య, ఊపిరి ఆడట్లేదురా, రూమ్లోకి వెళ్దాం, నీకు ఊపిరి అందిస్తానుగా బంగారం అంటూ తన పెదవులు అందుకుంటాడు. వద్దు అని చెప్పలేకపోతుంది. ఇష్టంగా ముద్దులు స్వీకరిస్తుంది. ఇష్టంగా తన చుట్టూ చేతులు వేసి గట్టిగా అదుముకుంటాడు. పాపం తనకి ఊపిరాడట్లేదు అని గ్రహించి వదిలేస్తాడు అగస్త్య. మెల్లిగా లేచి తాను కూడా టబ్లో నుంచి పైకి లేపుతాడు. ఏంట్రా ఇలా తయారయ్యావు? చివరికి బాత్రూమ్ కూడా వదలవా? అబ్బో, మనమేదో రోజుకొక 10 సార్లు ఒక్కటైపోయినట్టు ఏం డైలాగ్ చెప్పావే. అదంతా ఏమీ లేదు కాబట్టి సింపుల్గా ఇలా లాగిస్తున్నాను. అబ్బా ఊరుకోండి, ఇక బయటికి వెళ్దాం అని వెళ్తుంటే మళ్ళీ తను నాపి ఇద్దరు షవర్ కింద చేరుతారు. డ్రెస్ మీద కూడా తడిచిన అందాలతో మత్తెక్కిస్తూ ఉంటుంది అక్షిత. కట్టుకున్న పెళ్ళాన్ని ఇలా చూస్తే కూడా టెంప్ట్ అవ్వకుండా ఉన్నానంటే నేను చాలా గ్రేట్ కదా అంటూనే తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని ముద్దులు పెడుతున్నాడు. ఆ ముద్దులు తీసుకోవడం తనకి ఇష్టమే అన్నట్టు అగస్త్య జుట్టులోకి వేడి పోనిచ్చి ఇష్టంగా స్వీకరిస్తుంది. మోకాళ్ళ మీద కూర్చొని తన నడుము పట్టుకొని ముందుకు లాక్కుంటాడు. డ్రెస్ మీద ఉన్నా కానీ తన నాభి ప్రాంతాన్ని చిన్నగా కొరుకుతాడు అగస్త్య. అలా చెయ్యగానే చిన్నగా కేక వేస్తుంది అక్షిత. అలా ఇద్దరు చాలాసేపు అక్కడ ఉండి రూమ్లోకి వస్తారు. వచ్చిన దగ్గర నుంచి తుమ్ముతూ ఉంటుంది అక్షిత. అంతా నీ వల్లే, చూడు వాటర్లో ఎంతసేపు తడిపావు అంటూ అగస్త్య వైపు చిరుకోపంగా చూస్తుంది అక్షిత. డాక్టర్వే కదా, మెడిసిన్ వేసుకో, దానికి ఏదో కంప్లైంట్ లాగా చెప్తున్నావు అంటాడు అగస్త్య. అదే చేస్తానులే, ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే మంచిది. అలాంటివి నాకు వినిపించవు అన్నట్టు తన పని తను చేసుకుంటున్నాడు అగస్త్య. ఇద్దరూ కలిసి బయటకు వస్తారు. భాషని వద్దని చెప్పి తనే తీసుకెళ్తున్నాడు అక్షితని. అక్షితని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు అగస్త్య. చాలా సీరియస్గా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా సుడిగాలిలాగా లోపలికి వస్తుంది సాహితి. అమ్మా, నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు అగస్త్య. ఏ, నేను ఇక్కడికి రాకూడదా? రాకూడదని నేను అనలేదమ్మా, క్యాజువల్గా అడిగాను. ఎప్పుడు రావు కదా, సరే కూర్చో అంటూ కూర్చోపెట్టి తన పక్కనే కూర్చుంటాడు అగస్త్య కూడా. ఏంటమ్మా, ఎప్పుడు లేంది ఆఫీస్కి వచ్చావు అని తనతో మాట్లాడుతుంటే చల్లగా 2 కూల్ డ్రింక్స్ తెప్పిస్తాడు అగస్త్య. నీతో మాట్లాడాలంటే ఇంట్లో కుదరట్లేదు కదా, ఎప్పుడు రూమ్లోనే ఉంటున్నావు, లేదా అమ్మాయితోనే వెళ్తున్నావు వస్తున్నావు. నా కొడుకుతో మాట్లాడాలనిపించి ఇక్కడికి వచ్చానులే అంటుంది సాహితి. సరే ఏమిటో చెప్పమ్మా అని సింపుల్గా అంటాడు అగస్త్య. ఎందుకంటే తను ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందో అర్థం చేసుకున్నాడు. నువ్వు ఆ అమ్మాయితో అలా తిరగడం బాలేదు, సాధ్యమైనంత తొందరగా పంపించు, ఆశ్రితని పెళ్లి చేసుకో అంటుంది సాహితి. అది జరగని పని అంటాడు అగస్త్య. నా మాటకి ఎదురు చెప్తున్నావు, ఇంట్లో ఉండవు, ఎప్పుడు చూడు దాని చుట్టూనే తిరుగుతున్నావు. నా కొడుకు ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు.
అంతకు ముందులాగా నాతో ఉండరా అని చేతులు పట్టుకొని అడుగుతుంది సాహితి. నేను బానే ఉన్నానమ్మా, నువ్వే మారిపోయావు అంటాడు. నువ్వు అక్షిత చుట్టూ తిరగడం నిజం కదా? తను వెనకాలే వెళుతూ అమ్మని అవాయిడ్ చేస్తున్నావే, అది నిజం కాదా? చివరికి ఇంట్లో తిండి కూడా తినట్లేదు చూడు, ఎలా అయిపోయావు? మొహం మీద చెయ్యి పెట్టి అంటుంది. ఆ అమ్మాయి రావటం ఏంటో గాని నాకు నిన్ను పూర్తిగా దూరం చేసేసింది. ఇలాంటి వాళ్ళకి తల్లి కొడుకుల అనుబంధం ఎలా తెలుస్తుంది? మధ్యలో అక్షిత ఏం చేసిందమ్మా? ఏదైనా ఉంటే మనమిద్దరం మాట్లాడుకుందాం, తనని తీసుకురాకు అని మామూలుగా చెప్తాడు అగస్త్య. అదంతా నాకు తెలీదు, తనొచ్చాక నువ్వు దూరం అయిపోయావు అనేది నిజం. అంతకుముందు అమ్మ అమ్మ అంటూ నా చుట్టూ ఎంత ప్రేమగా తిరిగేవాడివి, ఇప్పుడు కనీసం నాతో మాట్లాడడం లేదు, నన్ను దూరం పెడుతున్నావు అని బాధపడుతూ చెప్తుంది సాహితి. అదేం లేదమ్మా, నిన్నెందుకు దూరం పెడతాను చెప్పు? అసలు ఈ దరిద్రం మనల్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతుందో ఏంటో. ఆ అక్షిత చస్తే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు అని అంటుంది సాహితి. అమ్మా అని కోపంగా చెయ్యి పైకి లేపాడు అగస్త్య. నా మీదే చెయ్యెత్తుతున్నావా అని బాధగా చూస్తుంది సాహితి. అమ్మా అంటూ కోపంగా చేతిని పైకెత్తి చూస్తుంటాడు అగస్త్య. కన్న తల్లిని కొట్టలేక, తన మీద చెయ్యి చేసుకోలేక చెయ్యి కిందకు దించుతాడు. ఎవరో బజారు దానికోసం కన్న తల్లి మీద చెయ్యెత్తుతావా అని బాధగా చూస్తుంది సాహితి. నువ్వు ఇలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుందమ్మా. ఎందుకురా కోపం వస్తుంది? ఇంటికి రాకుండా తినకుండా ఉంటే ఈ తల్లి ఎంత బాధపడుతుందో తెలుసా అని కాస్త ఆవేశంగా మాట్లాడుతుంది సాహితి. అగస్త్య కూడా పైకి లేచి, కన్న కొడుకు ఇష్టంతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న భార్యను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సతాయిస్తున్నావే, అప్పుడు నా మనసు ఎంత బాధపడుతుందో నువ్వు ఆలోచిస్తున్నావమ్మా అని కొంచెం గట్టిగానే సమాధానం చెప్తున్నాడు అగస్త్య. ఏంట్రా ఇంత మొండిగా తయారయ్యావు? నేను కాదమ్మా మొండిగా తయారైంది, నువ్వు. ఒకసారి ఆలోచించుకో, ఇంట్లో అందరూ నీతో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఒక్కసారైనా నీతో ప్రేమగా ఉంటున్నారా? ఎందుకంటే దానికి నీ ప్రవర్తనే కారణం. తనంటే ఇష్టం అంటావు, తనతో వెళ్ళిపోతాను అంటావు, తనే నీ ప్రపంచం అయిపోయింది. చివరికి అమ్మా నాన్నని కూడా పట్టించుకోలేనంత మూర్ఖుడిగా తయారవుతున్నావు. నిజంగా అమ్మా నాన్నను వదిలేసి వెళ్ళేవాణ్ణైతే నువ్వు తనని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు అన్నప్పుడే నేను కూడా ఒక సూట్ కేస్ తీసుకొని తనతో పాటు వెళ్ళిపోయేవాణ్ణి. మీతో నాకు సంబంధం లేదు అని చెప్పేవాణ్ణి, కానీ నేను అలా చెప్పలేదమ్మా. ఎందుకంటే కొడుకుగా మీ బాధ్యత నాకుంది. ఆ బాధ్యతను వదిలేసి వెళ్ళేవాణ్ణి కాదు. అలాగే పెళ్లి చేసుకున్నాను కాబట్టి అక్షిత మీద ప్రేమ కూడా ఉంది. మరి ప్రేమించినప్పుడు అలా ఆశ్రిత మీద ప్రేమ లేదా? ఇప్పుడు తను నీకు ఎందుకు పనికి రావట్లేదు? తనని ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు? అసలు తనని పట్టించుకోవట్లేదు, తన దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకు? అసలు ఆశ్రిత అంటే నీకెందుకు అంత ఇష్టం? పాపం రా, తను నిన్ను ప్రేమించింది, కానీ ఈ అక్షిత వచ్చి ఆ అమ్మాయిని పంపించి మరీ నిన్ను పెళ్లి చేసుకుని ప్రేమించిన నిన్ను తనకి దూరం చేసిందిరా. అందుకే నాకు అక్షిత అంటే నచ్చదు. నిన్ను ప్రేమించి దూరం చేసుకుని బాధపడుతున్న ఆశ్రిత గురించి నా ఆలోచన అంతా. అగస్త్య ఒక విరక్తిగా నవ్వుతాడు. నిజం చెప్తున్నాన్రా, మన ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అక్షితనే. తను ఒక్కతి గనక ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా కొడుకు నాకు దగ్గరవుతాడు, అలాగే ఆశ్రితకి కూడా తన ప్రేమ దక్కుతుంది, నీకు కూడా సొంతం అవుతుంది. స్టాప్ ఇట్ అమ్మా. ఇంత కంట్రోల్ చేసుకుందామన్నా వినకుండా అక్షిత అన్ని తిడుతూనే ఉన్నావు. ఇక నా వల్ల కాదు, బయటికి వెళ్ళు అంటాడు. నేను అడిగిన దాంట్లో తప్పేముందిరా? ఇక కోపం తట్టుకోలేని అగస్త్య
అక్కడ ఉన్న ల్యాప్టాప్ తీసి గట్టిగా నేలకేసి కొడతాడు. అది ముక్కలు ముక్కలైపోతుంది. ఆఫీస్ రూమ్‌లో ఉన్న గ్లాస్ టేబుల్ మీద గట్టిగా కొడతాడు. అగస్త్యని అలా చూస్తే కాస్త భయం వేసింది సాహితీ గారికి. ఏంట్రా ఇది? చేతికి ఇలా గాయం చేసుకుంటే ఎలాగా? అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి తనకి క్లీన్ చేస్తుంటే, వద్దు అని వెనక్కి లాక్కుంటాడు. ఇన్ని రోజులు నీకు అక్షత మీద ఎందుకు కోపం నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు అర్థమైంది. నిజానికి నీకు అక్షత మీద కోపం లేదమ్మా. ఆశ్రిత మీద అభిమానం ఉంది. ఆశ్రితని దూరంగా ఉంచానని నా మీద కోపం ఉంది. అవన్నీ ఎలా చూపించాలో అర్థం కాక దాన్ని అక్షత మీద కోపం చూపిస్తున్నావు. కాదు, అసలు ఆ అమ్మాయి నాకు నచ్చదు అని చిరాకు పడితే చెప్తుంది సాహితి. ఇక నీతో నా వల్ల కాదమ్మా అంటూ తన చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టి వచ్చి కారు స్టార్ట్ చేస్తుంటాడు అగస్త్య. కన్నా హాస్పిటల్కి వెళ్దాం, చూడు ఎంత రక్తం వస్తుందో అని తల్లి మనసు బాధపడుతుంది. వద్దమ్మా, ఇలాగే ఉండనివ్వు. డాక్టర్ అక్షిత దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను అని చెప్పేసరికి ఏం మాట్లాడలేకపోతుంది సాహితి. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? అగస్త్య ఏం మాట్లాడట్లేదు. చాలా ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఊరి చివరున్న ఒక గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చారు. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం మాట్లాడకుండా తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు అగస్త్య. అలా లాక్కొని వెళ్ళి అడ్డం వచ్చిన సెక్యూరిటీని కూడా కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మని విసురుగా బెడ్ మీదకు తోసేస్తాడు. బెడ్ మీద పడిన వాళ్ళ అమ్మ లేచి నిలబడి పక్కకు చూసేసరికి ఆశ్చర్యంతో నివ్వెరపోతుంది. ఎందుకంటే అక్కడ ఆశ్రిత ఉంది. ఆశ్రిత చేతిలో చిన్న బేబీ ఉంది. అది చూసిన సాహితికి కళ్ళు తిరుగుతున్నాయి. అనుకోని విధంగా అగస్త్యని సాహితిని అక్కడ చూసేసరికి బెదిరిపోతుంది ఆశ్రిత. ఈ బేబీ ఎవరు అని ఇంకా అనుమానంగా అడుగుతుంది సాహితి. నువ్వెంత పిచ్చిదానివమ్మా. ఎవరో ఏదో చెప్తే అది విని అక్షిత మీద పోట్లాడడం, దాని మీద తిట్టడం మాత్రం బాగా తెలుసు. ఇది అర్థం కాలేదా? అంటూ ఆశ్రిత ఒంటి మీద ఉన్న చున్నీ పక్కకు జరుపుతాడు. బేబీకి ఫీడింగ్ ఇస్తుందని అర్థం చేసుకున్న సాహితికి నెత్తిన పిడుగు పడినట్టవుతుంది. తప్పుగా అనుకోక ఆశ్రిత, మా అమ్మకి నీ నిజస్వరూపం తెలియాలని చున్నీ తీశాను అంటూ పద్ధతిగా చున్నీ వేసి, పర్వాలేదు బేబీకి ఫీడింగ్ ఇవ్వు అంటాడు. సాహితికి ఏమీ అర్థం కావట్లేదు. అలా బెడ్ మీద కూర్చుంది. పాపం తనకి ఆశ్చర్యం నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. కళ్ళు పెద్దవి చేసి ఫీడింగ్ ఇస్తున్న ఆశ్రిత వైపే ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక అగస్త్య వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి వాళ్ళమ్మకి ఒక గ్లాసులో వాటర్ ఇస్తాడు. అంతే, సాహితి గారు గ్లాస్ తీసుకొని వాటర్ గబగబా తాగుతుంది. ఆ గ్లాస్ పక్కన పెట్టి ఇదంతా ఏంట్రా అని కొడుకుని అడుగుతుంది సాహితి. ఇంకా అర్థం కాలేదమ్మా. తను ఆశ్రిత. తన కన్నబిడ్డకి పాలు పడుతుంది. తనకి పెళ్లి కాలేదు కదరా, ఆ బిడ్డేంటి అని అనుమానంగా చూస్తుంది ఆశ్రిత వైపు. ఆ విషయం నన్నడిగితే నేనేం చెప్తానమ్మా. ఒకవేళ నేను చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితిలో కూడా లేవులే. ఎదురుగా ఉందిగా నీకు ముద్దుల కోడలు. తనని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఎంత ఆరాటపడ్డావు. వాళ్ళని నమ్మి తనని నెత్తిన పెట్టుకొని నన్ను అక్షితని ఎంత దూరం పెట్టావు. ఇదేదో పెద్ద గొప్ప వ్యక్తి అన్నట్టు దీని మీద ఇష్టంతో అక్షితని ఎంత బాధ పెట్టావో అర్థమవుతుందమ్మా అని అగస్త్య అడిగే ఒక్కొక్క ప్రశ్నకి చెంప చెల్లుమని కొట్టినట్టు అనిపిస్తుంది సాహితికి. ఆశ్రితకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు గుట్టుగా దాచిన నిజం ఇలా ఇద్దరు ముందు ఓపెన్ అయిపోయింది. సాక్ష్యాలతో సహా పట్టుబడిపోయాను అనుకుంటుంది ఆశ్రిత. ఫీడింగ్ ఇవ్వడం అయిపోగానే పాపని పక్కన పడుకోబెట్టి తన నైటీ సరిచేసుకొని నైటీ మీద చున్నీ కరెక్ట్గా వేసుకుంటుంది. అగస్త్య పాపని పట్టుకొని, అమ్మా పాప చాలా క్యూట్గా ఉంది కదా
అచ్చం ఆశ్రితలాగే ఉంది అని కావాలనే వెటకారంగా అంటాడు. ఇక సాహితికి ఆవేశం పట్టలేక ఆశ్రిత ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఇంతసేపు పసిబిడ్డకి పాలిస్తుందని ఒక కారణంతో ఆగిపోయింది, కానీ ఇప్పుడు ఎదురుగా వచ్చి ఆశ్రితని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది. ఆంటీ కొట్టకండి అని ఏడుస్తూ ఉంటుంది ఆశ్రిత. ఆంటీ కొట్టకండి అని ఏడుస్తూ ఉంటుంది ఆశ్రిత. ఒసేయ్ పాపిష్టిదానా, నువ్వేదో పెద్ద గొప్పదానివనుకొని ఇప్పటికీ కూడా నిన్నే సపోర్ట్ చేస్తూ నా కన్నబిడ్డను కూడా పట్టించుకోలేదు. నీకు సపోర్ట్ చేస్తూ ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో దోషినైపోయాను. కానీ నువ్వు నన్నే కాదు, నా బిడ్డని కాదు, నా కుటుంబం మొత్తాన్ని మోసం చేస్తున్నావని ఆపకుండా కొడుతూ ఉంటుంది సాయి. అమ్మాయికి చాలా ఆపు అంటూ తన చెయ్యి పట్టుకొని వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. జరిగిందేమిటో తన నోటితో తనే చెప్తే బాగుంటుందమ్మా. మళ్ళీ నేను చెప్పాననుకో ఎక్కడున్నా తప్పు చెప్తానేమో అని ఆశ్రితకి డౌట్ వస్తుంది. అందుకే నువ్వే జరిగింది జరిగినట్టుగా చెప్తే బాగుంటుంది ఆశ్రిత అంటాడు అగస్త్య. అంటే జరిగిందంతా నీకు తెలుసా? ఏం జరిగిందో నీకెలా తెలుసు అని చాలా ఆశ్చర్యంగా అగస్త్యని అడుగుతుంది సాహితి. తెలుసుకున్నానమ్మా. ఇది వీళ్ళ నాన్న కలిసి నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. ఆ పెళ్లి కాని పిల్ల అని చెప్పి ఈ పిల్ల తల్లిని నాకిచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు. ఆశ్రిత మాత్రం ఏ విషయం చెప్పకుండా ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని దొంగచూపులు చూస్తూ ఉంటుంది. అది గమనించిన అగస్త్య తన పక్కన కూర్చొని తన చెయ్యి పట్టుకొని జరిగింది జరిగినట్టుగా మా అమ్మకి చెప్పు ఆశ్రిత అంటాడు. చెప్పవే రాక్షసి అని పెద్దగా అరుస్తుంది సాహితి. కోపంగా ఉన్న సాహితిని చూస్తుంటే భయం వేస్తుంది ఆశ్రితకి. మరి అసలు ఆశ్రితకి బిడ్డేంటి? అసలు ఇదంతా ఎలా జరిగింది? ఆశ్రిత సాహితికి అగస్త్యకి నిజం చెప్పేస్తుందా లేక తప్పించుకొని వెళ్ళిపోతుందా అనేది పార్ట్ 48లో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.